వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అప్పర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో సర్విసైటిస్ అండ్ వెజైనైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దోస్ ఆర్ లోవర్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ వీడియోలో అయితే సాల్పింజైటిస్ అండ్ ఊఫోరైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్పింజైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఊఫోరైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Definition of salpingitis. Salpingitis is a bacterial infection that causes inflammation of the fallopian tubes. Female లో ఉన్న రిప్రొడక్టివ్ ఆర్గన్స్ లో fallopian tube కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఓవరీని క్యారీ చేస్తుంది fallopian tube. Salpingitis అంటే ఏంటి అంటే fallopian tube కి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని మనం salpingitis అంటాం. It is a type of pelvic inflammatory disease which is an infection of the female reproductive organs. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ PID అని చెప్తున్నారు. Next, types వచ్చేసి acute and chronic. Salpingitis or a fallopian tube infection is categorized as either acute or chronic. Acute salpingitis. The fallopian tubes become swollen and red and may secrete extra fluid. The tubes may also fill with pus or stick together or to nearby structures. Fallopian tube moist గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో ఆ టైంలో స్వోలన్ అండ్ రెడ్గా అయిపోతుంది. సో ఇన్ఫ్లమేటరీ సైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్ట్రా ఫ్లూయిడ్ని సెక్రెట్ చేస్తుంది. ఫాలోపియన్ ట్యూబ్ వాల్స్ స్టిక్ అయిపోయేలాగా అతుక్కుపోయేలా చేస్తుంది అనమాట. ఆర్ నియర్ బై స్ట్రక్చర్స్కి కూడా అతుక్కుపోయేలా చేస్తుంది. ఇది అక్యూట్లో జరుగుతుంది. నెక్స్ట్ క్రోనిక్ సాల్పింజైటిస్, ఏ మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ దట్ యూజువల్లీ అక్కర్స్ ఆఫ్టర్ అన్ అక్యూట్ అటాక్. సో క్రానిక్ వచ్చేసి ఇది ఒక మైల్డర్ ఫామ్లో ఉంటుంది. అక్యూట్ అటాక్ తర్వాత అక్యూట్ అటాక్ని ట్రీట్ చేసుకోలేకపోతే సో క్రానిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సిమ్టమ్స్ టెండ్ టు బి మైల్డ్ అండ్ లింగర్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. క్రానిక్ ఎప్పుడు కూడా చాలా లాంగ్ పీరియడ్ ఉంటుంది. కాజెస్ ఆఫ్ సాల్పింజైటిస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అనమాట. సాల్పింజైటిస్ డెవలప్స్ మోస్ట్ ఆఫెన్ ఫ్రమ్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యూ గెట్ త్రూ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా ఎంటర్ అయిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది. ద బ్యాక్టీరియా క్లమిడియా ట్రకోమాటిస్ అండ్ నెసిరియా గోనోరియా కాజ్ మోస్ట్ కేసెస్ ఆఫ్ సాల్పింజైటిస్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నెసిరియా గోనోరియా అండ్ క్లమిడియా అనే ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి ఫాలోపియన్ ట్యూబ్స్ని. అదర్ బ్యాక్టీరియాస్ ఇంక్లూడ్ మైకోప్లాస్మా, స్టెఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్, ఇవి కూడా సాల్పింజైటిస్ని కాజ్ చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఏదైనా మైక్రో ఆర్గానిజం మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మాత్రమే సాల్పింజైటిస్ వస్తుంది. నాట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కాకుండా ప్రొసీజర్స్ ఆర్ ప్రయోర్ సర్జరీస్ వల్ల కూడా వస్తుంది అంటున్నారు. ప్రొసీజర్స్ లైక్ యూట్రిన్ బయోప్సీ చేయడం ద్వారా కానీ, వెజైనైటిస్ గుండా బయలుదేరి యూట్రస్ నుండి ఫాలోపియన్ ట్యూబ్స్కి చేరుతుంది అనమాట. లాప్రోస్కోపీ చేసినప్పుడు కానీ, హిస్టరోస్కోపీ ఆర్ డ్యూరింగ్ ఐయుడి ఇన్సర్షన్స్, సో సి సెక్షన్ తర్వాత కూడా ఇవి సో సాల్పింజైటిస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎవరికైతే ఆల్రెడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఉందో, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లైక్ కాండమ్స్ యూజ్ చేయకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేసిన, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న, లేదంటే హ్యావ్ వన్ పార్ట్నర్ హూ హ్యాస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. సో మీ పార్ట్నర్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా మీకు సాల్పింజైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి ఫాల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది, అలాగే ఎల్లో కలర్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. ఓవ్యులేషన్ అప్పుడు, మెన్సురేషన్ అప్పుడు, సెక్స్ చేసేటప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. స్పాటింగ్ బిట్వీన్ పీరియడ్స్. సో పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. డల్ ఓవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, నాజియా లేదా వామిటింగ్ కూడా ఉంటుంది, ఫీవర్, ఫ్రీక్వెంట్గా యూరినేషన్ కూడా ఉంటుంది. సో సాల్పింజైటిస్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? ఏ ప్రొవైడర్ మే ఆల్సో ఆర్డర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్. సో యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ని చేస్తారు. సో మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పేసి. నెక్స్ట్ వెజైనల్ కల్చర్ కూడా చేస్తారు. ఎలాంటి స్పెసిఫిక్ బ్యాక్టీరియా మీ వెజైనాలో లేదంటే సాల్పింజైటిస్కి కాజ్గా ఉందో అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు. సో మీ పెల్విక్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయో, లేదంటే ఎలాంటి పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ హిస్టరోసాల్పింజోగ్రామ్. దిస్ ఈస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ఎక్స్రే దట్ యూజెస్ కాంట్రాస్ట్ డై టు ఐడెంటిఫై బ్లాకేజెస్ ఇన్ యువర్ ఫాలోపియన్ ట్యూబ్. మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం, ఎక్కువగా సెక్రెట్ అయిన ఫ్లూయిడ్ స్టిక్ అయ్యేలా చేస్తుంది ఫాలోపియన్ ట్యూబుల్ వాల్స్ని. సో బ్లాకేజెస్ని ఐడెంటిఫై చేయడానికి హిస్టరోసాల్పింజోగ్రామ్ చేస్తారు. నెక్స్ట్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ ఈజ్ అ సర్జికల్ ప్రొసీజర్ దట్ గివ్స్ యూ ప్రొవైడర్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ యువర్ ఫాలోపియన్ ట్యూబ్స్. సో లాప్రోస్కోపీ కూడా చేస్తారు, సో విజువలైజ్ చేయడానికి ఫాలోపియన్ ట్యూబ్స్ని. నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి సాల్పింజైటిస్ ఈస్ ట్రీటెడ్ విత్ యాంటీబయోటిక్స్, హాస్పిటలైజేషన్ ఆర్ సర్జరీ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. సో బేస్డ్ ఆన్ ద సివియారిటీ మీకు యాంటీబయోటిక్స్ కానీ, హాస్పిటలైజ్ చేయడం కానీ, సర్జరీ కానీ సజెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ యాంటీబయోటిక్స్లో ఏంటంటే ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ అనమాట. యాంటీబయోటిక్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అబౌట్ 85% ఆఫ్ కేసెస్. సో 85% కేసెస్లో యాంటీబయోటిక్స్ ద్వారా క్యూర్ అయిపోతాయి. ఫర్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ యూ కెన్ టేక్ యాంటీబయోటిక్స్ అట్ హోమ్. సో మీ ఇన్ఫెక్షన్ కొద్దిగానే ఉంటే కనుక మీకు యాంటీబయోటిక్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫర్ మోర్ సివియర్ ఇన్ఫెక్షన్స్ యూ మే నీడ్ టు బి హాస్పిటలైజ్ టు రిసీవ్ యాంటీబయోటిక్స్ ఇంట్రావీనస్లీ.
ఒకవేళ సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక హాస్పిటలైజేషన్కి అడ్వైస్ చేస్తారు. ఇఫ్ ద ఇన్ఫెక్షన్ ఇస్ సివియర్ యూ మే నీడ్ టు బి హాస్పిటలైజ్డ్ టు రిసీవ్ యాంటీబయోటిక్స్ ఇంట్రావెనస్లీ. సో మీకు సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే హాస్పిటలైజ్ చేస్తారు, యాంటీబయోటిక్స్ని కూడా ఇంట్రావెనస్గా ఇస్తారు. మీరు ఇంట్లో అయితే ఓరల్గా వేసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ సర్జరీ అనమాట. ఇఫ్ ద ఇన్ఫెక్షన్ డస్ నాట్ రెస్పాండ్ టు యాంటీబయోటిక్స్ surgery may be necessary. In severe cases, the fallopian tubes may need to be removed if they continue to cause pain. So కంటిన్యూస్గా పెయిన్ వచ్చినా లేదంటే ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉన్నా, సో అదర్ ఆర్గాన్స్కి కంటిన్యూస్ ఆర్గాన్స్ కాబట్టి ఇవి అదర్ స్ట్రక్చర్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా సర్జరీ చేసి రిమూవ్ చేయడానికి కూడా ట్రై చేస్తారనమాట. సో ఇది సాల్పింగైటిస్ గురించి. నెక్స్ట్ ఊఫోరైటిస్. ఊఫోరైటిస్ ఇస్ ఎ కండిషన్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఓవరీస్ యూజువల్లీ as a result of reproductive organ infections. It can also be caused by viral infections, cysts or other disease. ఊఫోరైటిస్ అంటే ఏంటంటే ఓవరీకి వచ్చే ఇన్ఫ్లమేషన్ని లేదా ఇన్ఫెక్షన్ని మనం ఊఫోరైటిస్ అంటాం. యూజువల్గా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల దీనికి కూడా స్ప్రెడ్ అవుతుంది, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని సిస్టులు రావడం కానీ అదర్ డిసీజెస్ వల్ల ఊఫోరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ టైప్స్ వచ్చేసి అక్యూట్ క్రోనిక్ గ్రాన్యులోమాటస్, xanthogranulomatosis. Uforitis is an uncommon condition that causes inflammation and enlargement of one or both ovaries, can be classified by its type and cause. Uforitis లో మేబీ వన్ ఓవరీ ఎఫెక్ట్ అవుతుంది, లేదంటే బోత్ ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయిన ఓవరీ వచ్చేసి ఇన్ఫ్లేమ్ అండ్ ఎన్లార్జ్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ అక్యూట్ ఊఫోరైటిస్. సిమ్టమ్స్ అపియర్ సడన్లీ ఆఫెన్ డ్యూ టు ఎన్ ఇన్ఫెక్షన్. సో అక్యూట్లో సడన్గా సిమ్టమ్స్ అపియర్ అవుతాయి. నెక్స్ట్ క్రోనిక్, ఏ మోర్ ప్రొలాంగ్డ్ కండిషన్ దట్ మే బీ కాజ్డ్ బై అన్రిజాల్వ్డ్ అక్యూట్ ఊఫోరైటిస్ ఆర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. సో ఎప్పుడైతే అక్యూట్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకోలేమో సో దట్ ఇట్ గోస్ టు క్రోనిక్ అనమాట. అండ్ అలాగే అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా క్రోనిక్ ఊఫోరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గ్రాన్యులోమాటస్ ఊఫోరైటిస్. ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్రాన్యులోమాస్ యూజువల్లీ డ్యూ టు క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. గ్రాన్యులోమాటస్ ఊఫోరైటిస్లో ఏమవుతుంది అంటే గ్రాన్యులోమా స్ట్రక్చర్స్ లాగా ఓవరీలో ఫామ్ అవుతూ ఉంటాయి, అన్నెసెసరీ స్ట్రక్చర్. నెక్స్ట్ xanthogranulomatosis ఊఫోరైటిస్లో ఏమవుతుంది అంటే ఇది క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆటోఇమ్యూన్ ఊఫోరైటిస్, ఎ డిజార్డర్ కాజ్డ్ బై ఏ మాల్ ఫంక్షన్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ మాల్ ఫంక్షన్ వల్ల కూడా ఊఫోరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆటోఇమ్యూన్ అంటే మన సిస్టమ్ మన ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఊఫోరైటిస్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ క్లెమిడియా అండ్ గోనోరియా. నెక్స్ట్ క్రోనిక్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కూడా వస్తుంది, అదర్ వైరల్ ఫంగల్ అండ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది. సిస్ట్స్ వచ్చేసి అంటే మనం చెప్పుకుంటాం కదా పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఓవరీలో సిస్ట్లు ఫామ్ అవడం వల్ల కూడా ఊఫోరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, నెక్స్ట్ అబోర్షన్ లేదా మిస్క్యారేజ్ అయిన వాళ్ళలో కూడా ఊఫోరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐఓడి ఇన్సర్షన్ వల్ల లేదంటే కరెక్ట్గా ఇంప్రాపర్గా ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా ఊఫోరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాజెస్. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి పెయిన్ ఉంటుంది, ఎక్కడ అంటే లోవర్ అబ్డామన్లో, పెల్విస్ దగ్గర, అప్పర్ అబ్డామన్ దగ్గర కూడా ఉంటుంది. బ్లీడింగ్ కూడా ఉంటుంది, హెవియర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంటుంది, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది బ్లీడింగ్ బిట్వీన్ మెన్స్ట్రువల్ సైకిల్స్. సో పీరియడ్కి మధ్యలో కూడా బ్లీడింగ్ అయితే వస్తూ ఉంటుంది. డిశ్చార్జ్, అన్యూజువల్ వెజైనల్ డిశ్చార్జ్ దట్ మే బీ హెవీ ఆర్ హ్యావ్ ఏ ఫాల్ ఆర్డర్. సో బ్యాడ్ స్మెల్తో వెజైనల్ డిశ్చార్జ్ చాలా హెవీగా కూడా ఉంటుంది ఊఫోరైటిస్లో. నెక్స్ట్ ఫీవర్ లేదా చిల్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కాబట్టి. నాజియా, వామిటింగ్, యూరినేట్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ కానీ అసలు డిఫికల్టీ యూరినేషన్ కానీ ఉంటుంది. నెక్స్ట్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు కూడా పెయిన్ ఉంటుంది అనమాట. దీన్ని మనం డిస్పారియూనియా అంటాం. డయాగ్నోస్టిక్స్ వచ్చేసి మెడికల్ హిస్టరీ తీసుకుంటారు, మీ సిమ్టమ్స్ని అసెస్ చేస్తారు, అలాగే ఫిజికల్ ఎగ్జామ్ని కూడా పర్ఫామ్ చేస్తారు. సో ల్యాబొరేటరీ టెస్ట్లో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, కల్చర్స్కి కూడా పంపుతారు. బ్లడ్ టెస్ట్లో మీ డబ్ల్యూబీసీ ఎంత ఉంది, లేదంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. యూరిన్ టెస్ట్లో మీకు సిస్టైటిస్ ఏమైనా ఉందా, బ్లాడర్కి ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏమైనా ఉన్నాయా అని రూల్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ కల్చర్ అండ్ స్వాబ్ తీస్తారు స్పెసిఫిక్ మైక్రోబ్ని ఐడెంటిఫై చేయడానికి. ఇమేజింగ్ టెస్ట్లో వచ్చేసి అల్ట్రాసౌండ్ చేస్తారు. సో మీ ఓవరీ ఎలా ఉంది, ఇన్ఫ్లేమ్ అయి ఉందా, యాబ్సెస్తో ఉందా అని చెప్పేసి. నెక్స్ట్ ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ లాప్రోస్కోపీ కూడా చేస్తారు. సో ఫాలోపియన్ ట్యూబ్స్ని విజువలైజ్ చేయడానికి. మేనేజ్మెంట్ వచ్చేసి మనం సాల్పింగైటిస్ గురించి చెప్పుకున్నాం. సాల్పింగైటిస్ మెజారిటీ కేసెస్లో బ్యాక్టీరియల్ కాజ్ వల్లే ఉంటుంది, బట్ ఊఫోరైటిస్లో అలా కాదు. ఇఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్ మెడికేషన్స్ ఇస్తారు, లేదంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే కనుక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తారు. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వల్ల వస్తుంటే ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తారు. ఒకవేళ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేస్తారు, మేబీ బెనిఫిషియల్ ఫర్ ఉమెన్ విత్ ఆటో ఇమ్యూన్ ఊఫోరైటిస్. ఒకవేళ కనుక మెడికేషన్స్తో ట్రీట్ అవ్వకపోతే నెక్స్ట్ సర్జరీ ఆప్షన్కి వెళ్తారు. మేబీ నీడెడ్ టు డ్రైన్ ఇన్ఫెక్టెడ్ యాబ్సెసెస్, రిమూవ్ బ్లాకేజెస్ ఆర్ పెల్విక్ ఎడిషన్స్. పెయిన్ రిలీవ్ చేయడానికి పెయిన్ రిలీవర్స్ కూడా ఇస్తారు, అనల్జెసిక్స్. ఓవర్ ద కౌంటర్
పెయిన్ రిలీవర్స్ ఆర్ అప్లైడ్ హీట్ అప్లికేషన్ కెన్ రిడ్యూస్ పెయిన్. సో హీట్ అప్లికేషన్ కానీ ఓవర్ ద కౌంటర్ పెయిన్ రిలీవర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఊఫోరైటిస్ని ట్రీట్ చేయడానికి. సో దీస్ ఆర్ అబౌట్ ద కండిషన్స్ కాల్డ్ సాల్పింజైటిస్ అండ్ ఊఫోరైటిస్. సాల్పింజైటిస్ అంటే ఫాలోపియన్స్కి వచ్చే ఇన్ఫ్లమేషన్ని మనం సాల్పింజైటిస్ అంటాం. అక్యూట్ అండ్ క్రోనిక్గా ఉంటాయి టైప్స్. నెక్స్ట్ ఊఫోరైటిస్ అంటే ఓవరీకి వచ్చే ఇన్ఫ్లమేషన్ని మనం ఊఫోరైటిస్ అంటాం. దీంట్లో టైప్స్ అక్యూట్, క్రోనిక్, గ్రాన్యులోమైటిస్, జాంతో గ్రాన్యులోమైటిస్, ఆటో ఇమ్యూన్ ఈ విధంగా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. Thank you.